ఉప్పులూరు రామాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్న సేనాపతి గోపి. పృథ్వెన్ను మండలం ఉప్పులూరు రామాపురం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్న సేనాపతి గోపి. ఉప్పులూరు రామాపురం, సీతారామాపురం గ్రామాల్లో ప్రధానంగా ప్రజలు త్రాగునీటి సమస్యతో ఇబ్బంది పడుతున్నారని సేనాపతి గోపికి తమ సమస్యలను వివరించిన గ్రామస్తులు వెంటనే స్పందించిన సేనాపతి గోపి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి నీటి సమస్య, త్రాగునీటి కొరత తీర్చే విధంగా కృషి చేస్తానని తెలిపారు. సమస్య ఏ రకంగా ఉంది? బాగా ఇబ్బంది ఉంది. అసలు గుంపులు రావట్లేదు, ఏం రావట్లేదు. అసలు బియ్యం కోసం బాగా ఇబ్బంది. ఏదో పూటగా బళ్ళు ఉండాలి తెచ్చుకున్నాం, కామరాకి ఇల్లు బండి మీద తెచ్చుకున్నాం. అసలు ఎన్నో పరిస్థితి ఏంటి, అసలు అయ్యే తాగుతున్నారు. ఆ బొంకులో నీళ్ళే తాగుతున్నారు. కొనుక్కునే నీళ్ళు ఎంత? 20 రూపాయలు. 20 రూపాయలు డబ్బా. పెద్ద అయితే 10 రూపాయలు. కింది 10 రూపాయలు, వాడి 20 రూపాయలు. ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఎవరు ఏం పట్టించుకోవట్లేదా? వస్తారు నీళ్ళు కారం పంపిస్తున్నారు. నీళ్ళు బాగా ఇబ్బంది అండి. మాకు నీళ్ళు వచ్చేసి కొనుక్కోవాలన్నా కానీ డబ్బా వచ్చి 20 రూపాయలు అలా ఉంటుందండి. ఆ నీళ్ళు తాగటానికి కూడా పనికిరావట్లేదండి. ఒళ్ళన్నీ దురదలు, అసలు బాగా బేభత్సంగా ఉంటుందండి. ఇదిగోండి మా ఊరి పరిస్థితి ఇదండి. ఇలా ఉన్న నీళ్ళే మేము కాచుకొని వడగట్టుకొని అలా తాగుతున్నామండి. ముసలి ఉన్నారండి, కొనుక్కోలేని ఆర్థిక పరిస్థితి అండి వాళ్ళది. అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి నీళ్ళు తాగితే ఎన్నాలని ఇదవుతారండి. మా ఊరిని కొద్దిగా దయచేసి ఎవరన్నా పట్టించుకోండి కొంచెం. వీడియో నమస్కారం. ముఖ్యంగా రామాపురంలోని ఎస్టీ కాలనీ ప్రజలందరూ నీటి సమస్యతో విలవిల్లాడిపోతూ ఉన్నారు. ఇప్పటికీ 5 సంవత్సరాల వరకు కూడా 5 సంవత్సరాల నుంచి ఇంతవరకు వాళ్ళకు మంచినీళ్ళ సదుపాయం అనేది ఏ ప్రభుత్వం వాళ్ళు కల్పించలేదు. ఈరోజు ప్రజా సమస్య సేకరణలో భాగంగా రామాపురంలో ఎస్టీ కాలనీకి నేను రావడం జరిగింది. అక్కడ ప్రజలు బిందులు పట్టుకుని తాగునీరు చూపిస్తూ మేము తాగే నీరు ఇవి, మాకు నీళ్ళు లేక ఇలా ఉంటున్నాము అని వాళ్ళు వాపోతూ ఉన్నారు. వీళ్ళకి తక్షణమే అధికారులందరూ స్పందిస్తూ వాళ్ళకి సకాలంలో తాగడానికి కనీసం మంచినీళ్ళు ఇచ్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కాపాడవలసిందిగా ప్రభుత్వ వారిని అలాగని అధికారులందరినీ నేను ప్రాధాయపడుతూ ఉన్నాను. నాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య చెప్తుంటే వాళ్ళకి ఏం చేయలేని దుస్థితిలో మేము ఉన్నాము. మా వంతుగా మేము వచ్చి వాళ్ళ సమస్యని సేకరించగలుగుతున్నామే కానీ వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా మేము ఏమి చేయలేకపోతున్నాము. దయచేసి ప్రభుత్వం వారందరూ నిలబడి ఈ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరికీ అలాగనే పెడ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నీటి సమస్యతో అలల్లాడిపోతూ ఉన్నారు. ఈ సమస్యను పరిష్కరించి సత్వరమే ఆ ప్రజలకి కనీసం దాహాన్ని తీర్చి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు కాపాడవలసిందిగా ప్రభుత్వాన్ని అధికారిని కోరుస్తున్నాము. ముఖ్యంగా కలెక్టర్ గారికి చెప్పవలసింది ఏమనగా, అయ్యా మా ప్రజల యొక్క నీళ్లు దొరకక మురికి నీళ్లు తాగడం అనేది జరుగుతుంది. ఈ నీళ్లు తాగడం వల్ల వాళ్ళు అనారోగ్యాలు అయ్యి హాస్పిటల్ పాలవుతున్నారు తప్పితే ఏమీ లేదు. కనీసం తాగడానికి నీరు అనేది వాళ్ళకి మాకు అందించండి. మా వైపుగా ప్రజల పక్షాన్ని నిలబడిన ఒక వ్యక్తిగా నేను ప్రాధాన్యపడుతున్నాను. ఆ ప్రజలకి
కొంచెం మంచినీళ్ళు అనేది అందించి వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను చక్కబెట్టే విధంగా కలెక్టర్ గారు, అధికారులు, ఉన్నతాధికారులు అందరూ తగిన విధమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుచున్నాను. నా వంతు సహాయ సహకారంగా వాళ్లకు నీరు అందించే మార్గం ఏమైనా ఉంటే నేను చేసి పెడతాను. అలాగనే స్వచ్ఛంద సంస్థల ద్వారా నీళ్లు అనేది వాళ్ళకి అందించి వాళ్ళని తాగునీటిను అలాగనే నిత్యావసర అవసరాలకు సంబంధించిన నీరును కూడా వాళ్ళకి అందించవలసిందిగా నేను మరీ కోరుకుంటున్నాను. నీళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు అల్లాడిపోతున్నారు. పిల్లలు అందరూ, పెద్దవాళ్ళు అందరూ కూడా చాలా బాధపడుతున్నారు. కనీసం తాగే నీరు కూడా లేదు వాళ్ళకి. తాగే నీరు వాళ్ళకి అందించవలసిందిగా నా వైపు నుంచి నా ప్రజల పక్షాన నేను పోరాటం చేస్తున్నాను. దయవుంచి నాకు ఈ యొక్క నా ప్రజలకు మంచినీళ్ళు సదుపాయం కల్పిస్తారని మరీ ప్రార్థిస్తున్నాను, కోరుకుంటున్నాను. నమస్కారం సార్. నీళ్ళ కోసం బాగా ఇబ్బంది. 20 రూపాయలకి కొట్టాలి తప్ప అసలు ఆ నీళ్ళు కూడా బాగుంటుందండి. అసలు కాళ్ళు లాగేద్దాం ఏదో టాంకిల్లో ఏదో వేసేస్తున్నారంట. దాంట్లో అవి కూడా వాతాలు వచ్చేస్తున్నాయి నీళ్ళు, అయ్యే తాగుతున్నాం. అసలు మాకు అనేది పంపు అనేది లేదు. అసలు పంపు రాట్లా వేసారు, ఎప్పుడు 20 రూపాయలు ఇప్పుడు వేసారు పంపులు. అవి అప్పటితోటి ఆగిపోయినాయి. బోర్లు వేసినారు, మాకు నీళ్ళు రావట్లేదు. అసలు ఏమీ లేదు. డబ్బాలు 20 రూపాయలు అయితే 10 రూపాయలు కొనుక్కుంటున్నాం. ఇది ఉండవను కానీ లేని వాళ్ళు మాకు ఈ పొలం నీళ్ళు తాగుతున్నాం. అది మా సంపద. అసలు మమ్మల్ని అసలు పట్టించుకున్న వాళ్ళు లేడు. అందరికీ మంచిలు మీరు అందరూ కలిసి మా మంచిలు పంపించండి. మీరు అందరూ దయచేసి మమ్మల్ని కదా మంచిలు పంపించేటట్టుగా చేయండి మీరు సార్. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక్క సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 9000422525.